బీఆర్ఎస్ ప్రశ్నిస్తే గాని ప్రభుత్వంలో చలనం రావటం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పత్తి కొనుగోళ్లు, సీసీఐ నిబంధనలు, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను ఇన్ని రోజులు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇవాళ తాము ప్రశ్నించడంతో వెంటనే వ్యవసాయ మంత్రి రివ్యూ పెట్టారని, మిల్లుల ప్రతినిధులతో చర్చలు జరిపారని చెప్పారు. ఇదే పని ముందుకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మహబూబాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోళ్లపై రైతులతో మాట్లాడారు మాజీ మంత్రి. రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాప్తంగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ మిల్లులన్నీ మూతపడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు. కానీ ఈరోజు పత్తి కేవలం 6,000 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు. మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. రైతుల దగ్గర పత్తి కొనకుండా ఇక్కడనేమో కొత్త నిబంధనలు తెచ్చారు. ఎకరానికి 7 క్వింటాల్ కొంటాం, L1, L2, L3 విధానం తెస్తాం, కపాస్ యాప్ తెస్తాం, 8% తేమ ఉండాలి. ఇక్కడ పండించిన పంట కొనకుండానేమో రైతుల దగ్గర సీసీఐ కొనకుండా ఇక్కడ నిబంధనలు కఠినతరం చేస్తారు. అదేవిధంగా ఇలా అన్ని సమస్యలే. పత్తి మీద 11% దిగుమతి సుంకం మీరు తగ్గించకపోతే ఓపెన్ మార్కెట్ లో 8,000, 9,000 పత్తి అమ్ముతుండే. మీరు ఇలా కార్పొరేట్లకు, బడా కంపెనీలకు లాభం చేస్తూ రైతుల్ని ఆగం చేస్తున్నది